హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 12 మార్చ్ 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే టీటీడీకి సంబంధించి ఇక్కడ పాలక మండలి సమావేశంలో పలు అంశాలకు ఆమోద ముద్రైతే వేయడం జరిగింది. అందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో పనిచేసే స్విమ్స్లో 479 నర్సు పోస్టులు భర్తీకి అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్సు పోస్టులు భర్తీ చేసేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదించినట్లు ఇక్కడ చైర్మన్ అయితే ఇక్కడ తెలపడం జరిగింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల ఏదైతే మండలి సమావేశం జరిగింది. సమావేశంలో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. టీటీడీలో గతంలో చాలామంది నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో ఉద్యోగాలు చేరిన కాంట్రాక్ట్ పొరుగు సేవల ఉద్యోగులు క్రమబద్ధీకరణ ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పి నిర్ణయించారు. టీటీడీ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ఏదైతే ఇది అవసరం లేదు మనకి. సో ఏదైతే స్విమ్స్ ఆసుపత్రి ఉందో టీటీడీ ఆధ్వర్యంలో పనిచేసి అందులో 479 పోస్టులకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకు మెడికల్ ఆఫీసరు ఇలాంటి కొన్ని నోటిఫికేషన్ కూడా టీటీడీకి సంబంధించి రీసెంట్గానే రిలీజ్ అయింది. సో దానికి అదనంగా ఈ 479 పోస్టులను అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. అప్లై డేట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే సమాచారం కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఏపీ ఐటీఐలో 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఏటీఓ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. 71 పోస్టులు ఉన్నాయి. జోన్ 1లో 6, జోన్ 2లో 8, జోన్ 3లో 3, జోన్ 4లో 54 పోస్టులు ఉన్నాయి. సో ఇంజనీరింగు అలాగే డిప్లొమా, ఐటీఐ చేసిన వాళ్ళు, ఐటీఐ చేసింటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. వేతనం 35,570 రూపాయలు మనకు ఇక్కడ వేతనం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. అలాగే సంబంధిత విభాగంలో వొకేషనల్, డిగ్రీ, డిప్లొమా, తర్వాత ఎన్టీసీ, సిఏ ఉత్తీర్ణతో పని అనుభవం అయితే ఉండాలి అన్నారు. సో బీటెక్ చేసింటే అవసరం లేదు. సో చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే 30/9/2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ రైల్వే శాఖలో 4,660 పోస్టులకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై అయితే చేసుకోండి. సబ్ ఇన్స్పెక్టర్ 452 ఉన్నాయి. కానిస్టేబుల్ 4,208 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి 20 to 28 ఏజ్ అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మనకు 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఎస్ఐ ఉద్యోగాలకు శాలరీ 35,400 ఇస్తారు. సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 to 28 ఏజ్ 21,700 బేసిక్ పే ఇస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ ఉండి మనకు జాబ్ అయితే ఇస్తారు. సో అప్లై చివరి తేదీ మనకు 14/5/2024. సో అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చి 15th April 2024. సో అఫీషియల్ సైట్ కూడా ఇచ్చారు. మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఇది ప్రతాకున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారం. ఎటువంటి సమాచారం రిలీజ్ అయినా మన ఛానల్ రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.